మహాభారతం అధ్యాయం 79. మర్నాడు ఉదయం దుర్యోధనుడు కోపంతోనూ అసహనంతోనూ ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు. ఆయనకి దండ ప్రమాణం చేశాడు. చాలామంది మహాయోధులుండగా, బ్రాహ్మణవర్య, నిన్న యుధిష్ఠిరుడు తమ చేతికి అంది వచ్చాడు. నువ్వు నిశ్చయంగా ఆయన పట్టుకోదలిస్తే మిమ్మల్ని అడ్డుకునేవారు ఎవరూ లేరు. కానీ మీరు ఆయన్ని పట్టుకోలేదు. నిన్న జరిగిన అంశాలేమీ నాకు బోధపడటం లేదు. నాకు నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదు. అది నెరవేర్చడానికి మీకు ఎందుకు కష్టమైందో నాకు అర్థం కావడం లేదు. నిశ్చయంగా పెద్దల అభిమతాన్ని ఎవరో బాధపరచుకోలేము అని నిందాపూర్వకంగా పౌరుషంగా అన్నాడు దుర్యోధనుడు. ఈ మాటలు ద్రోణాచార్య వారి హృదయాన్ని గాయపరిచాయి. దుర్యోధన, నీ కోసం నాకున్న సర్వశక్తిని దారిపోస్తున్నాను. నీవు ఒక రాజుకు ఉండదలసిన ఆలోచనలో ఉన్నావు. అర్జునుడు యుధిష్ఠిరుడిని రక్షిస్తూ అక్కడ ఉన్నంతకాలం అతన్ని పట్టుకోవడం మనకు శక్యం కాదు. ఈ సంగతి నీకు ఇదివరకే చెప్పాను. యుద్ధ భూమిలో ఎలాగైనా అర్జునుడిపై మనం దృష్టి నిలిపితే నీవు కోరిన ప్రకారం యుధిష్ఠిరుడిని పట్టుకోగలం. నేను దీని గురించి ఆలోచిస్తున్నాను అంటూ తన కోపాన్ని అణుచుకొని దుర్యోధను అనునయించాడు ద్రోణుడు. 13వ రోజున సంసప్తకులు ప్రధాన యుద్ధభూమి నుంచి దక్షిణ దిశలో కొంత దూరంలో సేనను వ్యూహపరిచారు. సుశర్మ మళ్ళీ అర్జునుడు యుద్ధానికి పిలిచాడు. సంసప్తులకు అర్జునుకు ఆ రోజు యుద్ధం ఎంతో గొప్పగానే జరిగింది. దక్షిణాన సంసప్తకులకు ఎదిరించడానికి అర్జునుడు బయలుదేరే వేళకు ద్రోణుడు తన సైన్యాన్ని మరలా పద్మవ్యూహంగా ఏర్పరిచాడు. యుధిష్ఠిరుడు బహు తీవ్రంగా ఎదిరించాడు. భీముడు, సాత్యకి, చేకితానుడు, దృష్టద్యుమ్నుడు, కుంతిభోజుడు, ద్రౌపదుడు, ఘటోత్కచుడు, యదామన్యుడు, శిఖండి, ఉత్తమోజనుడు, విరాటుడు, కేకయులు, సంజయులు ఇంకా మరికొందరు ద్రోణుడిని ఎదిరించారు. కానీ ద్రోణుడి ప్రతాప పరాక్రమాల ఎదుటి వీరందరూ బలాలు చల్లబడిపోయాయి. అర్జునుడు సుభద్రల కుమారుడైన అభిమన్యుడు ఇంకా పెద్ద యువకుడు అనిపించుకోలేదు. వచ్చిరాని యవ్వనం. యుద్ధం చేయుడులో మహావీర శ్రేష్ఠుడనే కీర్తి గడించాడు. యుద్ధం చేయుడులో తన తండ్రికి మేనమామకు సమానమని కూడా ప్రతీతి ఉంది. యుధిష్ఠిరుడు అభిమన్యుని పిలిచి, ప్రియకుమార, ద్రోణాచార్యుని మన సైన్యాన్ని చాలా తీవ్రంగా ఎదిరించి ధ్వంసం చేస్తున్నారు. అర్జునుడు ఇక్కడ లేడు. అతడు లేనప్పుడు మనం ఓడిపోతే గొప్ప విచారాన్ని గురవుతాడు. మాలో ఎవరో ద్రోణుడు ఈ రోజు పనిని వంశాన్ని ఛేదించడానికి చాలేవాళ్ళం కాదు. ఆ వ్యూహాన్ని ఛేదించగల చొరవ నీకుంది, మరెవరికి తెలీదు. ఈ పనిని నువ్వు చేయాలని కోరుతున్నాను అన్నాడు. అభిమన్యుడు సమాధానంగా, నేను చేయగలను. ఈ పద్మవ్యూహాన్ని ఛేదించి అందులోకి తెచ్చుకుపోయే మార్గాన్ని నా తండ్రి వల్ల నేర్చుకున్నాను. కాబట్టి నేను తప్పక చేస్తాను. పద్మవ్యూహంలోకి చచ్చిపోయిన తర్వాత ఏ కారణంతోటైనా నేను తిరిగి రావాలంటే నాకు అది ఎలాగో తెలియదు. ఆ వ్యూహం నుంచి తిరిగి బయటికి వచ్చే విధం నేను నేర్చుకోలేదు అన్నాడు. యుధిష్ఠిరుడు అందుకుని, కుమార అభిమన్యు, ఈ వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళాక మాకేదైనా తెలిసేలా చేస్తే నీ వెంటనే మేమంతా వస్తాం. ఏ ప్రమాదాన్ని ఎదిరించడానికనే మేము మీ వెంట ఉంటాం. అందువల్ల నీవు వ్యూహం నుంచి బయటపడే అవసరం ఏమి ఉండదు. యుధిష్ఠిరుడు అన్న ఈ మాటలను భీముడు కూడా దృఢపరిచాడు. నేను నీ వెంటే ఉంటాను. పద్మవ్యూహాన్ని నీవు ఛేదించిన వెంటనే నీతోనే నేను వస్తాను. అలాగే దృష్టద్యుమ్నుడు, సాత్యకి, పాంచాలురు, కేకయులు, మత్స్యదేశ సైనికులు అందరూ నీ వెంటే వస్తారు. నీవొక్కడవే ఈ వ్యూహాన్ని ఛేదించడానికి శక్తివంతమైన వాడివి కనుక ఆ పని నువ్వు చెయ్యి. మిగిలిన పని మేము చేసి కౌరవసేనని హతమారుస్తాం అన్నాడు భీమసేనుడు. అభిమన్యుడు తన తండ్రిని శ్రీకృష్ణుడు తలుచుకున్నాడు. భీమసేనుడు యుధిష్ఠిరుడు చెప్పిన మాటలతో మరింత ధైర్యాన్ని పొందాడు. అదీగాక అతడికి స్వాభావికమైన వీరపురుష లక్షణం ఉంది. దీంతో పద్మవ్యూహ ఛేదన సాహస కార్యానికి పూనుకున్నాడు. మహామోహుడైన తండ్రిని, నా మామ అయిన శ్రీకృష్ణుని సంతోషపరుస్తానన్నాడు అభిమన్యుడు. నీ ప్రభావం వృద్ధి పొందుగా కానీ యుధిష్ఠిరుడు ఆశీర్వదించాడు.
అభిమన్యుడు తన సారథితో, ఓయి సుమిత్ర, అల్లదిగో అక్కడ ద్రోణుడి పతాకం ఎగురుతుంది, అక్కడికి సూటిగా త్వరగా రథాన్ని పోనివ్వు అన్నాడు. రథం అటువైపు దారి తీసింది. ఇంకా త్వరగా వేగంగా పోనివ్వు అంటూ సారథిని కోరాడు. రథసారథి, దేవతలు నిన్ను రక్షించుగాక, నీ లేత భుజాలపై యుధిష్ఠిరుడు పెద్ద బరువును పెట్టాడు. నీవు ఈ ఊహాన్ని పన్నిన ద్రోణుడి గురించి ఆలోచించు. ద్రోణుడు ఉపాయంలోనూ అనుభవంలోనూ గొప్పవాడని ప్రతీతి. అతడి ప్రతాపానికి నీవు సరైన వాడవా? అతడికున్న ఆయుర్వత్సారాలు నీకు బాసటగా లేవు అన్నాడు. సమాధానంగా అభిమన్యుడు, మిత్రుడా, నేను కృష్ణుడి మేళ నుండి అర్జునుడి కుమారుని. అలాంటి సహాయ సంపద ఇంకెవరికి ఉంటుంది? భయం అన్నది నా వద్దకు చేరడానికి వీల్లేదు. ఇక్కడున్న ఈ శత్రువులందరూ నా బలంలో 16 భాగమనే లేరు. అతి త్వరగా ద్రోణుడి సేనాభాగంలోకి రథాన్ని తోలు, వెనదీయకు అనడంతో సారథి అలాగే చేశాడు. అందమైన వయసులో గుర్రాలు కట్టిన బంగారమయమైన రథం మీద అభిమన్యుడు వస్తుండగా కౌరవ సేన కరతాళ ధ్వనులు చేసింది. అభిమన్యుడు వస్తున్నాడు, వచ్చాడు. పాండవులు అభిమన్యుడు వెనకే ఉన్నారు అనుకున్నారా? అభిమన్యుడు రథం ద్రోణుడి సేనల వద్దకు వచ్చింది. దాని గమన వేగం పరిగెడుతుంటూ శత్రుసేన తత్తరపాటు చెందింది. అర్జునుడి మించిన పరాక్రమశాలి ఇతడు అని శత్రువులు అనుకుంటూ నిరుత్సాహం చెందారు. కొదమ సింహంలో అభిమన్యుడు ముందుకు వెళ్తున్నాడు. దీంతో శత్రువ్యూహంలో చిన్న చలనం కలిగింది.